హలో ఎవ్రీవన్. మేమైతే వికారాబాద్లో అనంతగిరి హిల్స్ దగ్గర హరివిల్లు రిసార్ట్స్ దగ్గరకు వచ్చాము. మేము అందరం ఫ్యామిలీ ట్రిప్ అనేసి కొంచెం ఎంజాయ్డ్గా ఉంటుంది అనేసి వచ్చాము. మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ భలే ఉంది, చెర్రీ బ్లాసమ్ లాగా. మా డాడీ వాళ్ళైతే టికెట్స్ తీసుకున్నారు, కానీ మేమైతే ముందే ఊరుకుంటూ వెళ్ళిపోయాము ఆ ప్లే గ్రౌండ్కి. కానీ మాకు కూడా టికెట్స్ తీసుకున్నారు, ముందే కొంచెం ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్. మేము వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళగానే చాలా అంటే చాలా బాగుంది, గ్రీనరీ, చాలా టెంట్స్ ఉన్నాయి. మెయిన్ ఇఫ్ వీఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ విత్ టెంట్స్, మనకి పక్కనే కాటేజెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఎంట్రీలో హరివిల్లు అనేది ఉంది, మేము అక్కడ ఫోటో తీసుకున్నాము. ఇంకా వెళ్ళగానే సమోసాస్, చాయ్ ఇవన్నీ ఇచ్చారు. చాలా ఉన్నాయి ఇక్కడ. క్రికెట్ కోర్ట్ ఉంది, వాలీబాల్ కోర్ట్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, చాలా అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. అందరం ఎక్కాము ఆ అడ్వెంచర్. ట్రెక్కింగ్ కూడా ఉందన్నమాట. మేము ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాము. అందరం కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకున్నాము. అదొక లాంటి అడ్వెంచర్ అని అనిపించింది నాకైతే. ఎవ్వరు వాటర్ బాటిల్స్ పట్టుకోకుండా వచ్చారు. పైకి వెళ్ళగానే ఫుల్ దాహమైంది, ఎంత గొంతంతా డ్రై అయిపోయింది, థర్స్టీ ఉంది. పైకి అలా చాలా కష్టంగా ఎక్కాము, కానీ బాగుంది తెలుసా, ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. అంటే పేర్స్గా వచ్చాము, మా మమ్మీ, మా డాడీ, అట్లా నేను, మా చెల్లి, మా తమ్ముడు, మా అక్క అలా వచ్చాము. మా తమ్ముడికి మరి ఒక కర్ర దొరికితే అది తీసుకొని వచ్చాడు, చిన్నపిల్లడు కదా. ఇంకా మేమైతే ఆ చెట్లను పట్టుకొని, కింద రాక్స్ని పట్టుకొని అట్లా వచ్చాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అండ్ కొంచెం భయంగా కూడా ఉంది, ఎక్కడ కింద పడతామా అని. అట్లా ఎక్కేసాము. మా చిన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ మరి ఎక్కడ కర్రలు దొరికితే అవి తీసుకొని పైకి ఎక్కారు. పైకి ఎక్కగానే వ్యూ మాత్రం భలే ఉంది. ఇంకా పైకి వెళ్ళాక సన్సెట్ కనపడుతుంది, అక్కడ చాలా బాగుంటుంది. మేము అక్కడ రీల్స్ కొన్ని చేసుకున్నాము. మా చిన్నమ్మ అయితే కింద ఉన్న రాళ్ళను ఎగురుకుంది. ఇంట్లో ఎక్కడైనా పాట్స్ దగ్గర అలా వేస్తే బాగుంటుందని. ఇంకా మా డాడీ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళందరూ ఆ ఫొటోస్ దిగడానికి అలా ఉన్నారు. నేను ఉరుకుతున్నాను పైకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే, ఎంజాయ్డ్గా ఉంది ఆ రోజు. మేము ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. 5 కల్లా వచ్చేసాము. 5 కల్లా రాగానే ట్రెక్కింగ్కి వచ్చేసాము. చాలా బాగుంది. మేమైతే పైకి వచ్చేసాము. కింద చాలా అంటే చాలా రాక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా నడవాలి, ఎక్కడ కింద పడిపోతామని కూడా చెప్పలేము. మేమైతే ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకున్నాము మెమరీగా. ఇంకా ఇక్కడ నుండి ఎక్కడ పెడితే కెమెరా బాగుంటుంది అనేసి ఉంటుంది కదా. సన్సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను వచ్చింది సన్సెట్ కోసం. అసలుకి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఇక మేము పైకి వెళ్దాం అనేసరికి అంకుల్ వాళ్ళు వచ్చేసి కిందకి వెళ్ళండి, నైట్ అయిపోతుంది అనేసి ఇక మేము కిందకి వచ్చేసాం. దట్టు అది ఫారెస్ట్ ఏరియా కదా,
మన గర్ల్స్కి అయితే ఎక్కడున్నా రీల్స్ అయితే ముఖ్యం అన్నమాట. నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నా. అట్లా కొంచెంసేపు ఆడుకొని ఇక్కడ మా తమ్ముడైతే కర్ర సాం చేస్తున్నాడు. చాలా ఆడుకున్నాం మేము పైన. నేను ఇంకా మా అక్క కూడా ఏదో ఒక రీల్ చేద్దాం అనుకున్నాం. ఇద్దరం లైక్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకున్నామని ఏదో ఒకటి చేద్దాం అనేసరికి మా ఇద్దరికి ఏంటంటే చేసుకున్నాం అనేసరికి నైట్ అయిపోయింది అనమాట. అందరు కిందకు వచ్చేసినాం. మా చిన్నమ్మ వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు. మా తమ్ముడైతే అసలు ఆ కర్రని అసలు కింద కూడా పడేయట్లే. ఏదో కిందకు వచ్చేసినాం అనమాట. ఒక్కొక్కరు పట్టుకొని ఆ చెట్లు పట్టుకొని రాళ్ళని చూసుకొని జాగ్రత్తగా కిందకు వచ్చేసినాం. పైనుండి కిందకి దిగేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా నడవాలి. నేను ఒక చోట స్లిప్ అయినా. మేమైతే కిందకి వచ్చేసరికి నైట్ అయిపోయింది. షటిల్ అయితే ఆడాము. నేను నియర్లీ 1 hour దాకా ఆడాను. వాలీబాల్ ఆడాము. ఆ వాలీబాల్ ఆడేసరికి నా చెయ్యి అంతా ఫింగర్స్ అంతా చాలా పెయిన్ వచ్చింది ప్రాక్టీస్ లేక. ఇలా అందరం మా బాబాయ్ వాళ్ళము మా డాడీ వాళ్ళందరూ ఇట్లా షటిల్ ఆడారు. చాలా ఎంజాయ్ చేసినాం. ఇక టెంట్స్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొద్దిసేపు డ్యాన్స్ చేసాము. అక్కడే ఒక క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది. అక్కడ మేము ఒక 2 to 3 steps అట్లా వేసాము. చాలా బాగుంది ఆ క్యాంప్ ఫైర్ అయితే. అక్కడే మనకి బార్బిక్యూ కూడా సర్వ్ చేస్తారు. అందరం కలిసి టగ్ ఆఫ్ వార్ అయితే ఆడినాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఒక పక్క డ్యాన్స్ చేస్తూ మళ్ళా పక్కన టగ్ ఆఫ్ వార్ ఆడుతూ అట్లా ఆడినాము. మా తమ్ముడైతే ఎంత ఆడాక కూడా ఐస్ అండ్ వాటర్ ఆడదాం అనేసి వచ్చి అడిగాడు. మేమంతా డ్యాన్స్ చేస్తున్నాము. చాలా ఎంజాయ్ చేసినాం మేము. నాకు క్యాంప్ ఫైర్ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది. ఇక మేము అలా పడుకునేసరికి 2-3 అలా అయిపోయింది. మేము పొద్దున అయిపోయింది పడుకొని లేచేసరికి. పొద్దున అవుతుంది. నేను బ్రష్ చేశాను. ఇంకా దాని తర్వాత ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళే సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సైక్లింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడైతే మనకి సైక్లింగ్ కూడా ఉంటుంది అండ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. నేను మా అన్న అయితే క్రికెట్ ఆడినాము. ఇండోర్ గేమ్స్ వచ్చేసి మనకి క్యారమ్స్ ఉంటుంది, టేబుల్ టెన్నిస్ ఉంటుంది, చాలా ఉంటాయి, ఆడుకోవచ్చు మంచిగా. క్రికెట్ ఆడినాము. క్రికెట్ అయితే చాలా ఫన్నీగా ఆడాము. పొద్దునే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరం రెడీ అయిపోయి మేమైతే పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్.